నక్షత్రం అంటుంది, నేను ఆయన నక్షత్రాన్ని, ఆయన కోసమే ప్రకాశిస్తాను. రెండవదిగా ఈ నక్షత్రం ఏం చేసింది అంటే యేసుని గూర్చి మాత్రమే బోధించింది, తెలియచేసింది. యేసు దగ్గరకు తాను నడుస్తూ జ్ఞానులను నడిపించింది. ప్రియులారా, నువ్వు నిజంగా రక్షణ పొందితే నువ్వే ఒక నక్షత్రానివి. దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములను పోలిన వారై ప్రకాశించెదరు. ఎలాగైతే ఒక నక్షత్రం తాను నడుస్తూ జ్ఞానులను కూడా యేసయ్య దగ్గరకు నడిపించింది. ఈ రాత్రి మనం చేయవలసిన రెండవ కార్యం, మనం రక్షణలో నడుస్తూ, మనం పరిశుద్ధతలో నడుస్తూ, మనం ప్రేమలో నడుస్తూ, మనం సత్యంలో నడుస్తూ ఇతరులను కూడా అదే బాటలో నడిపించే వారంగా మారాలి. ఇది నక్షత్రము చేసిన రెండవ కార్యం ప్రియులారా. కాబట్టి తాను నడిచింది, జ్ఞానులను కూడా అక్కడకు నడిపించింది. మనం నడవాలి, యేసుని బాటలో నడవాలి, యేసయ్య దగ్గరకు నడవాలి, ఇతరులను కూడా దేవుని దగ్గరకు నడిపించే వారంగా మారాలి. ఇది క్రిస్మస్లో నక్షత్రము ద్వారా మనం తెలుసుకునే రెండవ సందేశం.